వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితంపై జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న రోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి 3 ఏళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జాతకం చెప్పారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్ వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే తాజాగా వేణుస్వామిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారదను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన శారద, వేణుస్వామిపైన మాత్రమే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై కూడా విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేణుస్వామిని పిలిపించి వివరణ అడుగుతామని అన్నారు. యాగాలు, హోమాలు, దోష నివారణలు చేస్తూ సినీ తారలకు బాగా దగ్గరైన వేణుస్వామి ఆ తరువాత వారి జాతకాలను బహిరంగంగా చెబుతూ విపరీతంగా పాపులర్ అయ్యారు. సినీ తారలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలు వెంటనే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వాలిపోయి జాతకాలు చెప్పేస్తారు. అలాగే ఎన్నికల ఫలితాలను ప్రెడిక్ట్ చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చెప్పిన జాతకాలు కొన్ని బెడిసి కొట్టడంతో ఇకపై హీరో హీరోయిన్ల పెళ్లిళ్లకు సంబంధించి జాతకాలు చెప్పనని శపథం చేశారు. కానీ నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన కొన్ని గంటల్లోనే వాళ్ళ పెళ్లి పెటాకులు అవుతుందంటూ జాతకం చెప్పేశారు. ఇదెందుకు చెప్పావయ్యా అంటే, గతంలో నాగచైతన్య, సమంత పెళ్లి జరిగినప్పుడు జాతకం చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఇది కూడా చెప్పాను అంటున్నారు. అయితే ఇకపై సినీ తారలకు సంబంధించి జాతకాలు చెప్పనని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నాగచైతన్య, శోభిత ఇంకా పెళ్లి చేసుకోకుండానే వారు విడిపోతారంటూ వేణుస్వామి జాతకం చెప్పడంపై అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వేణుస్వామిని ట్రోల్ చేశారు. దీంతో ఆయన ఈ రోజు వివరణ ఇస్తూ వీడియో వదిలారు. అయినప్పటికీ సినిమా పరిశ్రమకు బాగా దగ్గరగా ఉండే కొంతమంది జర్నలిస్టులు మాత్రం వేణుస్వామి వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ రోజు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.